సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాడో ఆఫ్ యానిమే. సో టుడే మనం వీడియోలో జెనిన్ టోజీ ఫుల్ లైఫ్ స్టోరీ అయితే తెలుసుకున్నాము. అసలు తను ఎందుకంత క్రూయల్ గా మారిపోయాడు అండ్ తన లైఫ్ లో ఉన్న స్ట్రగుల్స్ ఎలా చనిపోయాడు, సో ప్రతి దాని గురించి తెలుసుకుందాము. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జుజుత్సు కైసెన్ వరల్డ్ లో ఒక రూల్ అయితే ఉంటుంది. కర్స్డ్ ఎనర్జీ ఉంటేనే వాల్యూ ఇస్తారు, లేదంటే అసలు వేస్ట్ అని డిసైడ్ చేస్తారు. బట్ ఈ రూల్ అనేది టోజీ వచ్చాక ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే టోజీకి కర్స్డ్ ఎనర్జీ అనేది అసలు ఉండదు. తను పుట్టింది జెనిన్ క్లాన్ లో. ఈ జెనిన్ క్లాన్ అంటేనే పవర్, ప్రైడ్ అండ్ బ్లడ్ లైన్. అలాంటి క్లాన్ లో పుట్టిన వాళ్ళు ఎవరైనా స్ట్రాంగ్ సోర్సరర్స్ అవ్వాలనుకుంటారు. కానీ టోజీ డిఫరెంట్. తన దగ్గర అసలు కర్స్డ్ ఎనర్జీ అనేది ఉండదు. చిన్న ఏజ్ నుంచే తనని వీక్ అని డిసైడ్ చేస్తారు, ఎందుకంటే ఎనర్జీ అనేది లేదు కాబట్టి. అండ్ తనని ఒక నార్మల్ కిడ్ లాగా కాకుండా ఒక ట్రైనింగ్ ఎక్స్పెరిమెంట్ లాగా యూజ్ చేస్తారు. తన మీద వెపన్స్ యూజ్ చేయడం అండ్ కర్స్డ్ స్పిరిట్స్ ని తన మీద వదిలేయడం, ఇలా డైలీ టార్చర్ చూపించే వాళ్ళు అండ్ ఇలా హ్యూమిలేట్ చేసేవాళ్ళు. బట్ ఈ ఫీలింగ్స్ అన్ని టోజీని వీక్ గా మార్చలేదు, తనని ఇంకా డేంజరస్ గా మార్చేస్తాయి. క్లాన్ వాళ్ళందరూ టోజీకి కర్స్డ్ ఎనర్జీ లేకపోవడం ఒక లోపం అనుకునేవాళ్ళు, కానీ అది ఒక రేర్ పవర్. దాన్నే హెవెన్లీ రెస్ట్రిక్షన్స్ అంటారు. కర్స్డ్ ఎనర్జీ జీరోగా ఉండే బదులు వాళ్ళ బాడీ అనేది హ్యూమన్ లిమిట్స్ ని బ్రేక్ చేసి ఉంటుంది. స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ అయితే సూపర్ హ్యూమన్ లెవెల్ లో ఉంటాయి అండ్ ఎనిమల్ కన్నా షార్ప్ గా ఉండే సెన్సెస్ తనకు వస్తాయి. నార్మల్ గా సోర్సరర్స్ అనే వాళ్ళు కర్స్డ్ ఎనర్జీని ఫీల్ అయ్యి ఫైట్ చేస్తారు అండ్ టోజీ దగ్గర అది అసలు జీరోగా ఉంటుంది. సో తనతో ఫైట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఈజీగా ఓడిపోవచ్చు. బట్ ఇది తన క్లాన్ వాళ్ళు గుర్తించరు. సో టోజీ డిసైడ్ అవుతాడు, ఈ క్లాన్ నాకు అసలు ఏమివ్వదు, దీన్ని వదిలేస్తేనే బెటర్ అని. ఒకరోజు తన క్లాన్ ని వదిలేసి సిటీ అవుట్స్కట్స్ లో బ్రతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ బ్రతకాలంటే మనీ కావాలి కదా, అప్పుడు చంపడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తను చంపేది ఎవరినో కాదు, తను బాగా హేట్ చేసే వాళ్ళనే, జుజుత్సు సోర్సరర్స్ అనగా కర్స్డ్ స్పిరిట్స్. వీటినైతే తను ఎక్కువగా హేట్ చేస్తాడు, సో వాటినే చంపుతున్నాడు. ఎవరైనా ఒకసారి టోజీ టార్గెట్ గా మారారు అంటే అక్కడతో వాళ్ళు చనిపోయినట్టే. అండ్ తన మిషన్స్ అనేవి 100% సక్సెస్ రేట్ తో ఉంటాయి, ఎందుకంటే తను మెయిన్లీ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ మీద డిపెండ్ అవుతాడు, తన స్ట్రెంగ్త్ మీద కాకుండా. అండ్ వాటికి అడిషనల్ గా టోజీ దగ్గర ఉండే వెపన్స్, ఇవి ఆర్డినరీ వెపన్స్ కాదు. ఇన్వర్టెడ్ స్పీర్ ఆఫ్ హెవెన్ ఎలాంటి కర్స్డ్ టెక్నిక్ నైనా క్యాన్సిల్ చేస్తుంది. ఇన్ఫినిటీ లాంటి పవర్స్ కూడా దీని ముందు ఎందుకు పనికిరావు. అండ్ చైన్స్ ఆఫ్ 1000 మైల్స్, వీటితో ఎంత దూరం ఉన్న వాళ్ళనైనా అటాక్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ సోల్ స్ప్లిట్ కటానా, ఇది డైరెక్ట్ బాడీని కాదు, వాళ్ళ సోల్ నైతే అటాక్ చేస్తుంది. ఒక్కసారి సోల్ ని కట్ చేస్తే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. ఈ వెపన్స్ వల్ల టోజీ అన్స్టాపబుల్ గా మారిపోతాడు. కానీ టోజీలో కూడా ఒక హ్యూమన్ సైడ్ అయితే ఉంటుంది. తను ఈ కిల్లింగ్ అనేది చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని మీట్ అవుతాడు. అదే ఒక అమ్మాయిని మీట్ అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. అదే మెగుమి మదర్ ని. ఇది ఒక లీగల్ మ్యారేజ్, అంటే నార్మల్ గానే జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత నుంచి టోజీ అయితే మారిపోతాడు. తన వైఫ్ వల్ల చాలా మంచిగా ఉంటాడు. తను ఎంతగానో హేట్ చేసి జెనిన్ క్లాన్ ని కూడా చంపకుండా వదిలేస్తాడు తన వైఫ్ వల్ల. అంత హ్యాపీగా ఉంటాడు. తన లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్స్ అన్నమాట అవి. ఈ గ్యాప్ లో మెగుమి కూడా పుడతాడు. అండ్ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల తన వైఫ్ చనిపోతుంది. టోజీ వైఫ్ చనిపోయిందో లేదో పాతవాడిలాగా మారిపోతాడు, మళ్ళీ చంపడం ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇలా ఉన్నప్పుడు మెగుమిని చూసుకోలేడు కదా అని తన అసాసిన్ జాబ్ లోనే ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇది సెకండ్ మ్యారేజ్. అండ్ ఆమెకు ఆల్రెడీ సుమికి అనే ఒక డాటర్ ఉంటుంది, అది మెగుమి వాళ్ళ అక్క. సో మెగుమి అండ్ ఇంకా జాబ్ రీజన్స్ వల్ల ఇంకో ఆమెను అయితే పెళ్లి చేసుకుంటాడు. అండ్ అక్కడ చాలా డబ్బు అయితే ఇస్తాడు ఆమెకి, లైక్ చాలా అంటే చాలా ఇస్తాడు. సో మనీ ఇచ్చాక తను అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోతాడు. అండ్ అంత డబ్బు రావడంతో ఆమె ఏం చేస్తుందంటే కొంత మెగుమి అండ్ సుమికి అయితే ఇస్తుంది, సో వాళ్ళు బ్రతకడానికి. అండ్ మోస్ట్లీ అంత డబ్బు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండర్ గ్రౌండ్ కి వెళ్ళాక టోజీకి అయితే మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనీ ప్రాబ్లమ్స్ వల్ల తన కొడుకుని జెనిన్ క్లాన్ కి అమ్మేస్తాడు. ఈ మూమెంట్ అనేది నార్మల్ గా చాలా మంది ఫ్యాన్స్ కి నచ్చదు, బట్ నాకైతే అది రీజనబుల్ గా అనిపించింది. ఎందుకంటే మెగుమి ఇప్పుడు కానీ టోజీ దగ్గర ఉంటే తనకి సేఫ్టీ ఉండదు, ఎవరైనా చంపేయచ్చు అండ్ తనకి ఫ్యూచర్ కూడా ఉండదు. అదే జెనిన్ క్లాన్ కి కానీ అమ్మేశాడంటే తనని 10 షాడోస్ టెక్నిక్ వల్ల క్లాన్ కి హెడ్ గా మారుస్తారు. సో ఎంటైర్ క్లాన్ అనేది తన దగ్గర ఉంటుంది అండ్ తనకి ఒక పొజిషన్ అనేది ఉంటుంది అండ్ అథారిటీ వల్ల పవర్ అనేది వస్తుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని టోజీ ఆ పని అయితే చేశాడు, జస్ట్ మనీ కోసం మాత్రం కాదు. అండ్ జెనిన్ క్లాన్ వాళ్ళకు కూడా చెప్తాడు, మెగుమికి 10 షాడోస్ టెక్నిక్ వచ్చాక మీరు తన్నే తీసుకువెళ్ళొచ్చు, అంతవరకు మీరు తన్ని టచ్ చేయడానికి లేదని చెప్తాడు. అందరినీ వదిలేశాక టోజీ ఫైనలీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాడు. అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాక తనైతే చాలా మందిని కలుస్తాడు. మెయిన్లీ ఒక్కడైతే ఉంటాడు, వాడు టోజీకి డిఫరెంట్ మిషన్స్ ఇచ్చేవాడు. అండ్ టోజీ మిషన్స్ ని కంప్లీట్ చేస్తే మనీ కూడా ఇస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ మనీ అండ్ స్ట్రెంగ్త్ డ్యూయో లాగా మారిపోతారు. సో అండర్ గ్రౌండ్ లో టోజీ చాలా మందిని చంపేస్తాడు, బట్ తనకు వచ్చిన మనీ అంతా గ్యాంబ్లింగ్ లో పోగొట్టుకునేవాడు. చివరికి అసలు తన దగ్గర పైసా కూడా ఉండదు. అప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయని డీల్ అయితే వస్తుంది, అదే 30 మిలియన్ ఎన్ డీల్ అనమాట. స్టార్ ప్లాజ్మా వెజల్ ని చంపడం. అండ్ ఆ స్టార్ ప్లాజ్మా వెజల్ ని చంపడం అంత ఈజీ కాదు, ఎందుకంటే తనని ప్రొటెక్ట్ చేసేది గోజో సటోరు, ద స్ట్రాంగెస్ట్ సోర్సరర్. అండ్ గోజో టోజీకి ముందే తెలుసు, గోజో క్లాన్ లో 6 ఐస్ ఉండేవాడు పుట్టాడని తెలుస్తుంది. వాడిని కలవడానికి టోజీ అయితే వెళ్తాడు, అంటే వెనక నుంచి చూస్తూ ఉంటాడు. బట్ అక్కడ
టోజీ ఎక్స్పెక్ట్ చేయంది అయితే జరుగుతుంది. గోజో కూడా తిరిగి చూస్తాడు. నార్మల్ గా అయితే తన ప్రెజెన్స్ ని ఎవ్వరు ఫీల్ అవ్వలేరు. సో అక్కడే మనకి అర్థమవుతుంది గోజో అండ్ టోజీని ఫేట్ ఎప్పుడో కలిపేసిందని. అండ్ టోజీ అయితే ఫైనలీ డిసైడ్ అవుతాడు స్టార్ ప్లాస్మా వెజల్ ని చంపాలని. అందుకని తను ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ వల్ల గోజో తన 6 ఐస్ ని చాలా రోజుల వరకు యాక్టివేట్ చేసుంటాడు. అన్ని రోజుల వరకు చేయడంతో తన బాడీ అనేది చాలా వీక్ గా మారిపోతుంది. అండ్ తన సెన్సెస్ కూడా, ఎందుకంటే తన 6 ఐస్ ని గోజో ఫుల్ గా మాస్టర్ చేసుండాడు. అండ్ వాళ్ళు టెంగన్ బ్యారియర్ లోపల ఉన్నప్పుడు అంతా సేఫ్ గానే ఉందనుకుంటారు. బట్ సడన్లీ టోజీ అయితే గోజోని పొడి చేస్తాడు. అక్కడితో తన సీన్ అయిపోతుంది. స్టార్ ప్లాస్మా వెజల్ ని అండ్ ఇంకా గెటోని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇంతలో తను టోజీతో ఫైట్ చేస్తాడు. అండ్ ఇక్కడ టోజీ మళ్ళీ ఇంకో ప్లాన్ వేసుంటాడు. ఇన్సెక్ట్స్ ని యూజ్ చేసి గోజోని కన్ఫ్యూజ్ చేస్తాడు. అండ్ అక్కడ ఓపెనింగ్ చూసుకొని తన దగ్గర ఉన్న ఇన్వర్టెడ్ స్పీర్ ఆఫ్ హెవెన్ తో గోజోని చాలా దారుణంగా చంపేస్తాడు. సో ఇంకా తనని చంపేయడంతో గెటో అండ్ ఇంకా స్టార్ ప్లాస్మా వెజల్ దగ్గర కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక స్టార్ ప్లాస్మా వెజల్ ని చంపేస్తాడు. అండ్ తర్వాత గెటోని కూడా ఆల్మోస్ట్ చంపేస్తాడు. అంతా అయిపోయింది కదా అని తిరిగి వస్తున్నప్పుడు గోజో మళ్ళీ అక్కడికి వస్తాడు. గోజోకి అసలు అర్థమవుతుంది రివర్స్ కర్సెట్ టెక్నిక్ అంటే ఏంటని. దాన్ని యూజ్ చేసి మళ్ళీ తిరిగి వస్తాడు. అండ్ ఇప్పుడు తనకి 6 ఐస్ మీద ఫుల్ ఐడియా అనేది ఉంటుంది. తన టెక్నిక్స్ అన్ని ఆటోమేటిక్ గా మారిపోయి ఉంటాయి. అండ్ అది చూసాక టోజీ కూడా అర్థమైపోతుంది తనేం చేయలేడు అని. అండ్ తనకి ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ తన ఈగో వల్ల తనైతే తప్పించుకోడు. వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ సోర్సరర్ ని కర్సర్ ఎనర్జీ లేకుండా ఫైట్ చేస్తున్నాను అనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళ ఫైట్ కంటిన్యూ అయ్యాక ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. టోజీని ఒక్క సింగిల్ అటాక్ తో చంపేస్తాడు గోజో. అండ్ తను చనిపోయే ముందుగా గోజో అయితే అడుగుతాడు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని. టోజీ అయితే మెగుమి అని ఒక మాట చెప్పి అక్కడితో చనిపోతాడు. అండ్ గోజోకి మొత్తం అర్థమైపోతుంది. సో మెగుమి అయితే జెనిన్ క్లాన్ కి అమ్మకుండా తనే చూసుకుంటాడు జుజుత్సులో జాయిన్ చేసి. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక ముసలి సోర్సరర్ అయితే ఉంటుంది. తన పవర్ ఏంటంటే సోల్ ని ఒక బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. తన ఓన్స్ అండ్ సోల్ అయితే టోజీ బాడీలోకి పంపిస్తుంది. అండ్ అక్కడంతా నార్మల్ గానే ఉంటుంది. తన అంతా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. బట్ సడన్లీ టోజీ బాడీ అయితే ఆ సోల్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చూడగానే ఆ సోర్సరర్ కి ఏం అర్థం కాదు, అసలు ఇది ఎలా పాసిబుల్, ఎక్కడైనా సోల్ బాడీని కంట్రోల్ చేయాలి కానీ బాడీ సోల్ ని ఎలా కంట్రోల్ చేస్తుందని తను అసలు నమ్మలేకపోతుంది. టోజీకి కంట్రోల్ రాగానే ఆ సోర్సరర్ ని అక్కడే చంపేస్తాడు. తెలిసిందే కదా ఎంత రూత్లెస్ గా అండ్ క్రూయల్ గా ఉంటాడని. అండ్ ఆల్రెడీ మాకి, మెగుమి, ననామి వీళ్ళందరూ అయితే డాగన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు తన డొమైన్ ఎక్స్పాన్షన్ లో. అండ్ వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ చనిపోబోతుంటారు. ఆ టైంలో ఎస్కేప్ అవడానికి మెగుమి అయితే ఒక పోర్టల్ క్రియేట్ చేస్తాడు. దాంట్లో నుంచి సడన్లీ టోజీ అయితే వచ్చేస్తాడు. తనని చూడగానే ఎవరికి ఏం అర్థం కాదు. తన అక్కడికి వచ్చాడో లేదో మాకిని ఫిజికల్ స్ట్రెంత్ లో డిఫీట్ చేస్తాడు. అండ్ టోజీని నోబిటో జెనిన్ చూసాక తనకైతే ఫ్లాష్ బ్యాక్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి. మాకి దగ్గర ఉన్న ప్లేఫుల్ క్లౌడ్ వెపన్ అయితే తీసుకుని చాలా షార్ప్ గా మారుస్తాడు. అండ్ డాగన్ తో ఫైట్ చేస్తే అది మరి వన్ సైడెడ్ లాగైతే ఉంటుంది. డాగన్ ని చాలా దారుణంగా చంపేస్తాడు. డాగన్ ని చంపేయడంతో తన డొమైన్ ఎక్స్పాన్షన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ లో మెగుమిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అండ్ మెగుమితో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు తన ఫేస్ ని దగ్గరగా చూస్తాడు. అండ్ సడన్లీ ఆగిపోతాడు అంతే. టోజీ మెగుమిని చూడగానే తన సెన్సెస్ అయితే తిరిగి వచ్చేస్తాయి. మెగుమిని ఒక్కటే మాట అడుగుతాడు, నీ పేరేంటని. తను ఫుషిగ్రో అని చెప్తాడంతే. ఆ మాట వినగానే ఇంకా టోజీకి అర్థమైపోతుంది తన ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని. తనకు కావాల్సింది అదే. గోజోకి మెగుమి పేరు చెప్పడం వెనకాలన్న రీజన్ అదే. తనని జెనిన్ క్లాన్ కి అమ్మేయకుండా సో జాగ్రత్తగా చూసుకుంటాడు అని. అండ్ తను కావాలనుకున్నది అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తను కానీ ఎక్కువ టైం వరకు ఉన్నాడు అంటే ఇంకా అందరినీ అలా మైండ్లెస్ మాన్స్టర్ లాగా చంపేస్తాడు. సో ఇంకా ఎవరికి డేంజర్ గా మారకుండా తన ఓన్ సన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని తనే అక్కడ చంపేసుకొని ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోతాడు. సో ఇదే అనమాట ద లైఫ్ ఆఫ్ టోజీ, జెనిన్ అండ్ ఫుషిగ్రో. సో ఈ స్టోరీ విన్నాక మీకు ఏం అర్థమైంది అనే విషయం కమెంట్ చేయండి. ఏదో ఒకటి ఉంటుంది కదా, సొసైటీయే ఒక మనిషిని మంచిగా మారుస్తుంది, అదే వాడిని చెడ్డగా మారుస్తుంది అని. సో అలాగే మీకు ఏం అర్థమైందో కమెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చుంటే షార్ట్ ఆఫ్ యానిమేకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఐడియాస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.